అసలు హంపీలో ఏం జరిగింది చెప్పండి. అంతకంటే ముందే ఒక సౌత్ బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన గురించి కూడా మాట్లాడిండ్రు. ఇవాళ ట్వీట్లో కూడా మళ్ళీ అదే వచ్చింది. అది ఇక్కడ ఒకరికి మధ్య నమ్మకాలు ఉండదు, అపోహలు సృష్టించాలని. కవిత నోట రేవంత్ మాట అనేది మీరు చెప్పింది. మళ్ళీ నిన్న ఆమె గుర్తు చేసి దాంట్లో నన్ను రసమైని ఇంకా జగదీష్ అన్నను ఇంకా టీం మొత్తాన్ని కొందరు పేర్లను ప్రస్తావించుకుంటూ కుటుంబ వ్యవహారంగా దీన్ని చూడకుండా టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కవితకు వేరే వాళ్ళు మద్దతు ఉందని బీజేపీ వాళ్ళు కొంతమంది లేదు రేవంత్ రెడ్డి అనుకున్నారు, ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? మరి ఇది ఆమెకు బాధ్యత ఉంటే కనుక, పార్టీ పట్ల కన్సర్న్ ఉంటే కనుక సార్తో చెప్తే కదా అంటున్నాను. బహిరంగ వేదిక ఎందుకు చెప్తుంది? నేనున్నా, నాకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడన్నా మీడియాకి వచ్చి మాట్లాడినా మా నియోజకవర్గంలో మనకు ముఖ్య నాయకత్వ స్థానం ఇవ్వాలనే కోణంలో ఎందుకు ఆమెను అర్థం చేసుకోవడం లేదు? సంతోషం. తెలంగాణలో మహిళా నాయకత్వం రావాలి. ఆమె మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆమె కాదంటున్నా. కానీ అదే పార్టీ ద్వారా ఆమెకు ఒక రాజకీయ నాయకురాలకు గుర్తింపు భవిష్యత్తు వచ్చింది. అంత తన రాజకీయంగా ఎదగడానికి కారణమైన పార్టీని, వ్యవస్థాపకుల తండ్రిని అనడం అంటే ఎంత ఆవేదన, ఎంత పెయిన్ ఉండాలి ఆమెకు. మరి కూతురుగా తండ్రికి ఏమైనా జరుగుతుంటే ఎవరు తట్టుకోలేదు కదా. సో ఆమె వ్యక్తిగతంగా అట్లాంటి ఆవేదన చెందడం సహజంగానే ఉంటుంది, నన్ను కాదలేదు. కానీ నమస్తే. బీఆర్ఎస్లో కవిత సంచలనమైన కామెంట్ల తర్వాత పాత విషయాలు చాలా తెర మీదకి వస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అట్లా వైరల్ అయిన వాటిలో హంపీలో ఏం జరిగింది, అప్పుడు ఎన్నికలకు ముందు కొద్ది మాసాల ముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏదో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఒక సంచలనం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకులుగా ఉన్న రేవంత్ రెడ్డి వారు రాసింది, రసకందాయంలో హంపీ ధూమ్ధామ్, కోవట్టు క్రాంతి కిరణాలతో కకావికలం, యముడు జగదీష్ రెడ్డి గంట కొట్టేనా అని వారు చేసిన ట్వీట్ ఒకటి. దీనికి మరొకటి కామెంటు నిన్న సోషల్ మీడియాలో వచ్చింది. అది కవిత ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చింది. కేసీఆర్కి వెన్నుపోటు పొడవాలి అని కారు ఓనర్ను బలిచ్చిన మచ్చ, రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నల్గొండకు చెందిన ముఖ్య కారు నాయకుడి పార్టీ అని చెప్పి కొంతమంది గులాబీ నాయకులు సంథింగ్ ఉంది. హంపీలో కమలాన్ని మొలకెత్తించాలనుకున్న కారు ఓనర్లు, ఇది వాళ్ళు పెట్టింది. దానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వారు పెట్టిన ట్వీట్ దానికి కౌంటరు. ఈ చిలక పలుకు ఏ గూటిదో ఒక్క ట్వీట్ను చూస్తే అర్థమవుతుంది. కవిత రచయిత రేవంత్ అని అందరికీ అర్థమైంది. ప్రతిపక్ష పార్టీ నేతగా సహజంగానే రేవంత్ నరం లేని నాలుకలాగా ఏదేదో మాట్లాడుతాడు. మరి మీరెందుకు అతని కవితను గానం చేస్తున్నారు? అతనికి ఎందుకు వంతపాడుతున్నారు? కేసీఆర్ గారి కూతురుగా మీపై ఇంకా గౌరవం ఉంది, అది కాపాడుకోండి కవిత గారు. ఇది క్రాంతి గారు మాజీ ఎమ్మెల్యే వారు చేసిన ట్వీటు. ఆందోళన మాజీ ఎమ్మెల్యే మన దగ్గర ఉన్నారు. ఈ ట్వీట్ల యుద్ధం ఏమిటి, అసలు ఇంతకన్నా హంపీలో ఏం జరిగింది, ఎందుకు చర్చ జరిగింది, వాటిపైన మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. అసలు హంపీలో ఏం జరిగింది చెప్పండి. ఈ ట్వీట్ల సంగతి తర్వాత కానీ అసలు ఏం జరిగింది హంపీలో? ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చింది, ఏం జరిగింది అనేది అంటే మళ్ళీ ఇప్పుడు చర్చకు అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దాని గురించి ఎందుకు అంత ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉత్సుగా ఉందో నాకైతే మన అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఎంపీ ప్యూర్ అది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సంబంధించిన ఒక ఫంక్షన్, అది ఏదో పొలిటికల్ ఫంక్షన్ కూడా కానే కాదు. అందరికీ తెలుసు అది జగదీష్ అన్న వాళ్ళ కొడుకు బర్త్డే, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నానని చెప్పి వాళ్ళందరూ ఫీల్ అయితే అన్న వాళ్ళ ఫాదరు, సిస్టర్సు, తమ్ముళ్ళు, అలా అన్న కూతురు పెళ్ళిడైనట్టుంది వాళ్ళు. సో కొందరు లైక్ మైండెడ్ ఉద్యమంలో అంతా కలిసి పనిచేసాం కనుక వాళ్ళందరూ కలిసి అక్కడ పార్టిసిపేట్ అయినాం తప్పించి దానికి పెద్ద రాజకీయ ప్రాధాన్యత అయితే లేదు. కానీ అప్పట్లో సంచలనం అయింది ఇది. అదే చెప్తున్నాను, దాన్ని ఎందుకు సంచలనం చేసిండ్రు ఏంది అనేది దానికి మరి పొలిటికల్ దానికి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకో పెద్ద బ్రహ్మ పదార్థమైనట్టు మేమందరం అక్కడ పోయి కేసీఆర్ గారిని కూల్చాలని చెప్పి ప్రయత్నం చేసినట్టు బిల్డప్ ఇచ్చిండు ఆయన దానికి. అక్కడ ఏదో అంత ఆ కుట్రలు జరిగినాయి, ఆ కుట్రలన్నీ తీసుకుపోయి ఒకరు కేసీఆర్ గారికి చెప్పిర్రు, దాంతోనే అది
మొత్తం ఆ వీడియో మీరు రికార్డ్ చేసినట్టు విచ్ఛిన్నమైంది అన్నట్టు మరి బిల్డప్ ఇచ్చాడు. అదే ఇది అసలు వీడియోలు ఎందుకు రికార్డ్ చేస్తారు? బహిరంగంగా పోయింది, సీక్రెట్గా పోయి చెప్పాల్సింది ఏముంటుంది? అందరం కలిసిపోయినాం కదా, గన్మెన్ కూడా ఉన్నారు కదా. గన్మెన్ ఉంటే మీ రూమ్లోకి వస్తారు, రారు కదా. అరే ఎక్కడున్నారు మా మూమెంట్స్? ఏ ఎమ్మెల్యే అయినా ఏ ప్రజాప్రతినిధి వెనకాల గన్మెన్స్ ఉంటారు. మా ఎవ్రీ మూమెంట్ కూడా రికార్డ్ అవుతుంది కదా. ఇంకా దానికి ఏముంటుంది? దాంట్లో కుట్ర లేదు, కుట్ర ఏముంటుంది దాంట్లో? సో ఇంకోటి ఏంటంటే అన్నిటికీ మించి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్కు ప్రియమైన శిష్యుడు. కేసీఆర్ గారు గీత గీస్తే జగదీశ్వర్ రెడ్డి గారు ఆ గీత దాటరు. సో నువ్వు అంటే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో కుట్ర జరుగుతుందని అనుకుంటారా? నో, మొన్న కవిత మాట్లాడిన మాటల్లో కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు తర్వాత డైరెక్ట్ అటాక్ అయింది. రెండోది బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన గురించి కూడా మాట్లాడినరు. ఇవాళ ట్వీట్లో కూడా మళ్ళీ అదే వచ్చింది. అది ఇక్కడ రిలవెన్స్. అది చెప్తున్నా కదా, దాన్ని మొత్తాన్ని ఏదో వివాదం చేయాలి. మొత్తానికి ఒకటి బుచ్చన గారు ఏంటంటే దీంట్లో ఏం రాజకీయం అంటే ప్రజాప్రతినిధుల మధ్యలో అపోహలు సృష్టించాలి. ఒకరికి మధ్య నమ్మకాలు ఉండొద్దు, అపోహలు సృష్టించాలనే ఒక నీచమైన కుట్ర దీంట్లో కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు ఎక్కడ కూడా ఒక ఫ్రెండ్షిప్గా ఉన్న వాళ్ళు ఎక్కడ కలిసి ఫంక్షన్లోకి వెళ్ళొద్దు, వాళ్ళు ఏం మాట్లాడుకోవద్దు అని ఎక్కడి వాళ్ళను అక్కడ రిస్ట్రిక్ట్ చేసే ఒక కుట్ర కూడా దీంట్లో ఉంటుంది. అంతే కదా దాన్ని. ఇప్పుడు మేము లైక్ మైండెడ్, మనము దాదాపు 20 సంవత్సరాలుగా కలిసి జర్నలిస్ట్గా ఉన్నాం. మనం తిరుపతి పోయినామా? అవును. ఎందుకు మరి తిరుపతి పోయి మీరు వాడు ఏం మాట్లాడుకోరని ఏం చెప్పాలి? చెప్పు. ఇప్పుడు నువ్వో ఛానల్లో పనిచేస్తావు, నేనో ఛానల్లో పనిచేస్తుంటే మీరు ఇద్దరు కలిసి కూర్చొని తిరుపతి పోయి ఏం మాట్లాడుకోరంటే ఏం చెప్తాం దానికి? అంటే ఎవడో ఆఫీస్లో చెప్తాడు కదా, అమ్మో వీళ్ళిద్దరు కలిసి తిరుపతి పోయి గుట్ట మీద ఎవరో మాట్లాడుకున్నారు, ఇంకో ఛానల్ పెడుతున్నారని చెప్పొచ్చి మీ ఆఫీస్లో నా ఆఫీస్లో చెప్తారు. ఇది కూడా ఇట్లాంటి చిల్లర పంచాయతీ. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేసిన ట్వీట్ అది. ఇవాళ ముఖ్యమంత్రి అంత ఆషమాషి కాదు కదా. ట్వీట్ చేసింది ఎవరో మామూలు అయితే కనుక ఎవరో మండల స్థాయి నాయకుడు అంటే అనుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలు మాటలు అప్పుడు ఇప్పుడు ఒకసారి వింటే ఆయనకు ఎంత క్రెడిబిలిటీ ఉందనేది మనం అర్థమవుతుంది కదా. ప్రతిపక్ష పార్టీకి ప్రధానమైన దేశంలో జాతీయ పార్టీ అది. జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు అన్నట్టు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఉన్న క్రెడిబిలిటీ కూడా ఏందో చూసుకోవాలి కదా. ఎలక్షన్ ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు చూస్తే మనిషి క్రెడిబిలిటీ ఏమున్నది? ఏం లేదు. జనాలు పొట్టు తిరుగుతున్నారు, చూస్తున్నావు కదా. ఇక నువ్వు అటువంటి వ్యక్తి మాటల్ని నమ్మి అవి వాస్తవం అని నమ్మే మీడియాను మనం నమ్మించే ప్రయత్నం చేయలేం. ఎందుకంటే చూస్తున్నావు కదా, క్రెడిబిలిటీ లేని మనిషి చెప్తే ఒకటి నిజంగానే జరిగింది అనుకుంటే చెప్పొచ్చు, ఇంకా చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, అట్లాగే ఏంది మన ఈటల రాజేందర్ గారు, ఈ ముగ్గురు కలిసి పార్టీ పెడదాం అనుకో, అది కుట్ర, అది పొలిటికల్ బ్లాస్టింగ్ న్యూస్. అది ఇదో సంచలనం. ఆయన కాంగ్రెస్ ఉండగానే పార్టీ పెట్టాలనుకున్నారా? అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనుకున్నారు వాళ్ళు, ఇంకో పార్టీ పెడదామని అనుకున్నారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి. అప్పుడు కుదరలేదు, అది వాళ్ళు ఏదో పొసగలేదు. ఈయనకు పీసీసీ ఇచ్చేసిన అప్పటికే, ఈయనకు పీసీసీ ఇచ్చేసరికి మొత్తం తగ్గిండు. సో ఇవన్నీ ఏంటంటే తను చేస్తున్న విధవ పనులన్నీ బయటకు రాకుండా, తను చేస్తున్న కుట్రపూరిత పనులన్నీ బయటకు రాకుండా ఇంకొకరిని ఎంగేజ్ చేస్తాడనమాట రేవంత్ రెడ్డి. ఇంకొకరి మీద బట్ట కాల్చి మీదేస్తే ఆ బట్టలు మనం ఇట్లా తూర్చేసుకో, ఇట్లా మన మీద బట్ట కాల్చి మీదేస్తాడు, దాన్ని మనం తూర్చుకోవడానికి మనం సరిపోతుంది. ఆయన మంచిగా మైండ్ చల్లిమంట వేసుకొని కూర్చుంటాడు. అంటే నీచమైన పాలిటిక్స్ ఇది, ఎథిక్స్ లేని పాలిటిక్స్ ఇది. ఎక్కడ కూడా కనీసం పాలిటిక్స్లో యుద్ధంలో కూడా నీతి ఉంటుంది, కానీ ఇక్కడ మనము ప్రజలకు సేవ చేస్తున్నాము. కనీసం విలువలు లేకుండా ప్రవర్తించి అక్కడ ఏం జరుగుతున్నది? ఫ్యామిలీ పార్టీ, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని కేసీఆర్ గారికి అగ్నేష్గా మేము మాట్లాడతామా? కేసీఆర్ గారికి అగ్నేష్ మాట్లాడదాము మాకు ఉంటుందా? మా పార్టీలో వండుకుంటూ సరే అందరూ వదిలిపెట్టు. మాట్లాడతారు 10 మంది ఉన్నప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆఫ్ ది రికార్డులో మాట్లాడుకోలేదా? అంతెందుకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొన్న 2000 జగన్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఒక సంభాషణలో ఒక నాయకుడు మాట్లాడలేదు చంద్రబాబు తెలుగుదేశం గురించి. వాళ్ళకున్న సంబంధాలను బట్టి వాళ్ళకున్న వేరే వ్యవహారాలు ఏమిటో మాట్లాడతారు. మేము ఇక్కడ ఉద్యమం నుంచి వచ్చినాము, అందరం కూడా అక్కడ కలుసుకున్నాం, అందరం కూడా ఉద్యమం చేసిన వాళ్ళమే. ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, రేవంత్ రెడ్డి లాగా ఉన్న వాళ్ళు కాదు.
అందరూ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు చాలామంది. ఏదో ఆల్తు ఫాల్తుగాళ్ళు ఏదో పెట్టుబడిదారులు మా దగ్గరకు వచ్చి మూటలు పట్టుకొచ్చిన వాళ్ళు కాదు అక్కడ ఉన్నది. సో మాకు కమిట్మెంట్ ఉంది. కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడతాం? కేసీఆర్ గారి ప్రభుత్వం బాగా చేస్తుందని మాట్లాడుతున్నాం తప్పించి, ఇంకా చేయాల్సి ఉందని మాట్లాడుతాం తప్పించి, కేసీఆర్ను తిట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? అట్లా సమస్య రాదు. కానీ ఏంటంటే మా మీద బయట దుష్ప్రచారం జరగాలి, మా క్రెడిబిలిటీని దెబ్బతీయాలి. ఇంకోటి ఏంటంటే మా మీద మా నాయకత్వానికి అపనమ్మకం కలిగించాలి. ఇది ఒక కుట్రది, ఆయన కుట్రది. ఇప్పుడు నీ కింద ఉన్న వాళ్ళు నీకెంత లాయల్గా ఉన్నారో చూసుకోకుండా నువ్వు ఎదుటి పార్టీలో ఉన్న వాళ్ళను విచ్ఛిన్నం చేయాలి, ఎదుటి పార్టీ వాళ్ళ మీద వాళ్ళ నాయకత్వానికి వాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకురావాలి, ఇద్దరిని విడదీయాలి అనే కుట్రలో భాగంగానే ఇటువంటి ఆరోపణలు అనేది నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, మీరు చేసిన కౌంటర్ ట్వీట్లో రేవంత్ నో కవిత నోట రేవంత్ మాట అనేది మీరు చెప్పింది. ఏం మీ ఉద్దేశం ఏంటి? ఏం చెప్పాలనుకున్నారు మీరు? అంటే నేను నిన్న పెట్టిన దానికి పెట్టకుంటే, ఎందుకంటే కవిత గారిని సస్పెండ్ చేసారు, ఆమె కూడా రిజైన్ చేసింది, అయిపోయింది, అంతే కదా. ఆమె కూడా వెళ్ళిపోయింది, ఇక ఊరికే ఆమెతో కానీ మళ్ళీ నిన్న ఆమె గుర్తు చేసి దాంట్లో నన్ను రసమైని ఇంకా జగదీష్ అన్నను ఇంకా టీం మొత్తాన్ని కొందరు పేర్లను ప్రస్తావించుకుంటూ ఇంకో తర్వాయి విభాగం ఉన్నదని చెప్పి చెప్పింది. నాకు అర్థం కాదు. సేమ్ కంటెంట్ నేను నిన్న ఎందుకు అట్లా కౌంటర్ ఇచ్చానంటే, సేమ్ కంటెంట్ రేవంత్ రెడ్డి పెట్టిండు, రేవంత్ రెడ్డి పెట్టింది ఈమె పెట్టింది. అంటే అర్థమైంది, మాకు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారే నడిపిస్తున్నారు కవిత గారిని అనే ఒక అనుమానం బయట ఉన్నది. సో ఇది కూడా మరి ఈ చిలుక పలుకుడు రేవంత్ రెడ్డి గారే పలికిచ్చిండు అనేది వాస్తవం కదా, ప్రూవ్ అయింది కదా నిన్నటితోని. రేవంత్ రెడ్డి పెట్టిన ట్వీట్, మీరు పెట్టిన ట్వీట్ ఒకే కదా, ఒకే సబ్జెక్ట్ సంబంధించింది కదా. అయితే అంటే మీ ఉద్దేశం కవిత ఇన్నాళ్ళు మాట్లాడిన మాటల వెనుక ఉన్నది సరే ఏదైనా కానీ ఎవరు ఉండరు అనేది ఇప్పుడు ఆమె బయటికి పోయింది కనుక మేము మళ్ళీ దాని గురించి మాట్లాడడం అనవసరం. కానీ ఒకటి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిర్వీర్యం చేసే శక్తులకు కవిత గారి మాటలు ఊతమిస్తున్నాయి. అది తప్పది. ఎవరు వెనకాల ఉన్నారని బలంగా విశ్వసిస్తున్నాం, నేనైతే అనుకుంటున్నాను. మరుండొచ్చి మాట్లాడిస్తున్నాం. ఆమె నిజంగా ఆమె స్వయంగా లేవనెత్తిన అంశాలు ఉంటే కవిత గారు సార్ దగ్గర పోవచ్చు. ఇప్పుడు వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఉంటాయి. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ కీ పోస్టుల్లో ఉంటారు. మన తెలుగుదేశం అయినా సరే, డిఎంకే అయినా సరే, ఇవాళ టీఆర్ఎస్ అయినా సరే, సహజం అది. ఇప్పుడు మనం ఆర్జేడీ తీసుకోండి, అది కూడా అట్లే ఉంటుంది. ఇక్కడ కుటుంబ పార్టీలో కుటుంబ వ్యవహారంగా దీన్ని చూడకుండా టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కవితకు వేరే వాళ్ళు మద్దతు ఉందని, బీజేపీ వాళ్ళు కొంతమంది లేదు రేవంత్ రెడ్డి అనుకున్నది ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? మరి ఇది అట్లా కాదు. ఇప్పుడు ఆమెకు బాధ్యత ఉంటే కనుక, పార్టీ పట్ల కన్సర్న్ ఉంటే కనుక సార్తో చెప్తాయి కదా అంటున్నాను. బహిరంగ వేదికలు ఎందుకు చెప్తుంది? ఇప్పుడు నేనున్నా, నాకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడన్నా మీడియాకి వచ్చి మాట్లాడినా, మా నియోజకవర్గంలో నేను ఓడిపోవడానికి కూడా మా నియోజకవర్గం వచ్చి ఒక మనిషి కారణం అయినా కూడా ఎప్పుడో బయట మాట్లాడినా చెప్పినాను, పెద్దలకు చెప్పినాను, పలానా జరిగింది, పలానా జరుగుతుంది, కొంచెం భవిష్యత్తులో నష్టం జరగకుండా చూసుకుంటా నేను చెప్పినాను. నేను అంతే కదా, నా బాధ్యత అది. అంతే తప్పించి నేను బయటకు వచ్చి గొడవ పెట్టి లొల్లు పెట్టి అట్టెట్టయితుంది అని నేను అట్లా చేయలే కదా. చేస్తే పార్టీకి నష్టం కదా అది. అంటే మనం ఎక్కడ బాధ్యత ఉన్నాం? బాధ్యత ఉండాలి కదా. ఆ బాధ్యత లేరు కనుకనే ఏదైనా మోటివ్స్ ఉన్నాయని, ఎవరు నడిపిస్తున్నారనే అనుమానాలు. కానీ ఇక్కడ తాను స్వతహాగా ఎదగాలని, తనకు ముఖ్య నాయకత్వ స్థానం ఇవ్వాలనే కోణంలో ఎందుకు ఆమెను అర్థం చేసుకోవడం లేదు? సంతోషమే, తెలంగాణలో మహిళా నాయకత్వం రావాలి. ఆమె మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆమెకు, కాదంటున్నా. కానీ దాన్ని ప్రాపర్ వేలో ఉండాలి కదా. అదే కొంచెం ఓపిక బట్టి బహిరంగంగా లేకుండా గిల్లి గజ్జాల వ్యవహారం కాకుండా ఉన్న విషయాన్ని సార్లు చెప్పి కొంత ఓపిక పడితే ఆమె కూడా మంచి కెరీర్ ఉంటుండే కదా. ఓపిక అంటే ఇంకేంత ఒప్పుకోవటం ఏం చేయాలి? అధికారం లేదు ఇప్పుడు మనకు. అది ఇప్పుడు ఆమెకు ఏం కావాలనుకుంటున్నారు కరెక్ట్. నేను ఇప్పుడేమో అధికారం లేము, అధికారం కోల్పోయినాం. ఒకవైపు ఏమో అధికార పార్టీ కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కేసులు పెట్టి ఎప్పుడు జైలు అయ్యారనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడే మళ్ళీ తాజాగా కాళేశ్వరం దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి పెట్టారు. ఈ టైంలో కవిత గారు అట్లా చేయాల్సి లేకుండే అనేది ఫీల్ ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఇది కవిత గారు బయటికి పంపాలనేది అందరికీ లేదు కదా. కేసీఆర్ గారి కూతురుగా అందరం గౌరవిస్తాం కదా. కానీ ఈ టైంలో తను అట్లా చేయాల్సి లేకుండే అనేది. ఈ టైంలో కేసీఆర్ గారికి ధైర్యం ఇవ్వాల్సింది, ఎంట ఉండాల్సింది, క్యాడర్కు మనోధైర్యాన్ని ఇవ్వాల్సింది. ఈ కేసులను అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం,
ఉమ్మడిగా ఎదుర్కొందామని చెప్పి అంటే దాంట్లో ఒక మాట అని చెప్పిన దాంట్లో తన తండ్రి పైన సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించిన తర్వాత సిబిఐ కోర్టులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాట కూడా ఆమె అంత అలవోకగా అన్నమాట కాదు, అంత సులభంగా అన్నారు కదా. ఎందుకంటే అదే పార్టీ ద్వారా ఆమె ఎంపీ అయింది, అదే పార్టీ ద్వారా ఎమ్మెల్సీ అయింది, అదే పార్టీ ద్వారా ఆమెకు ఒక రాజకీయ నాయకురాలుగా గుర్తింపు భవిష్యత్తు వచ్చింది. అంత తన రాజకీయంగా ఎదగడానికి కారణమైన పార్టీని, వ్యవస్థాపకుల తండ్రిని అనడం అంటే ఎంత ఆవేదన, ఎంత పెయిన్ ఉండాలి ఆమెకు. మరి తప్పే నేను అంటున్నాను, తనతో కూతురుగా తండ్రికి ఏమైనా జరుగుతుంటే ఎవరు కూడా తట్టుకోలేరు కదా. సో ఆమె వ్యక్తిగతంగా అట్లాంటి ఆవేదన చెందడంలో సహజంగానే ఉంటుంది అది. సో దాన్ని మనం కాదనలేము. కానీ అదే దాన్ని పోయి సార్తో మాట్లాడితే అయిపోయింది కదా అంటూ నేను, ఇంకెవరితో కేటీఆర్ గారితోనో ఇంకెవరితో మాట్లాడితే అయిపోయేది కదా అంటూ నేను. ఇదంతా వివాదం బయటకు వచ్చే కంటే ఇప్పుడు ఆమె కూడా ఎక్కడ టీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీ కూడా ఇమ్మడలేరు. ఇంకా తన మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న మనిషి, ఇండిపెండెంట్గా ఆలోచించాలనుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి తను. సో ఇప్పుడు పోయి కూడా ఆమెకి ఇబ్బంది కదా బయటకు ఎక్కడ పోయినా కూడా. సో అట్లా జరగాల్సింది కాదనే మేమందరం కూడా ఫీల్ అవుతున్నాం. కానీ మీడియాలో అక్కడక్కడ వచ్చింది, కవిత వెళ్ళినా సరే కేసీఆర్ కలవలేదని, మాట్లాడలేదు అని. నాకైతే అవి నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ కవితకర ఖండించింది కదా అవన్నీ, వాడు ఏదో చూసినట్టు రాసింది, అవన్నీ తప్పుడు రాసిందని చెప్పింది కదా. అవన్నీ కొన్ని వాస్తవాలు ఎట్లా ఎట్లా జరిగిందనేది కవితకర ఖండించారు. అది వాళ్ళు కళ్ళకు చూసినట్టు రాసిండ్రు అని. మరి కేసీఆర్ పిలిపించుకొని అడగొచ్చు కదా. కొందరు అంటున్నారు కవితను పిలిపించుకొని మాట్లాడి ఉంటే కనుక ఆమె బయటకు వచ్చి ఇన్ని విషయాలు చెప్పేవారు కాదేమో అని కూడా కొందరు అంటున్నారు. సో కవిత గారు కేసీఆర్ గారి కూతురు కనుక ఎక్కువ కుటుంబ సభ్యురాలు కనుక మనకంటే కూడా సార్కి ఎక్కువ తెలుస్తుంది. సో దాని గురించి కూడా మనం కూడా ఎక్కువ మాట్లాడడానికి లేదు. కానీ ఎందుకంటే మాట్లాడినరా లేదంటే కూతురుకు మాకంటే అందరికంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏమన్నా కూడా కూతురు వాళ్ళకు ఉంటుంది కదా. సో మాట్లాడినరా లేదా అనే విషయం కూడా మేము పట్టించుకోలేం. మాకు కూడా దాని గురించి పెద్ద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏం లేవు దాని గురించి. కానీ మీ విషయంలో ఎందుకు కోపం ఆమెకు? మరి మీరు అన్నాన్ని బాగానే మాట్లాడతారా మీతో? నా మీద కోపం ఉంటుందని నేను అనుకోను. మరి అంటే ఇప్పుడు చెప్పలేము కదా ఏం కోపం ఉంది. అసలు నాకు టికెట్ రావడంలో అందరు సహకారం ఉన్నారు. నాకు కేటీఆర్, కవిత, హరీష్ అన్న, సంతోష్ అందరూ కూడా. నేను ఎందుకంటే ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి అందరికీ దగ్గర ఉంటే కనుక నేను అందరితో సమానంగా నేను ఉంటుండి. సో నా మీద అంటే వ్యక్తిగతంగా అంత ఉన్నదా నేను అనుకోలే. చెప్పలేము మరి, నాకు తెలియకుండా మరి ఏమన్నా ఇంకా వేరే ఏమైనా జరిగిండేవో చెప్తున్నారు కదా, ఎవరెవరు చెప్తుంటారు కదా అట్లాంటిది ఏమైనా జరిగిందో ఏముందో. సో నాకు వ్యక్తిగతంగా ఆమెకైతే ఎక్కడ కూడా ఏం లేదు. ఎక్కడ కలిసి కూడా మంచిగా మాట్లాడతాం. ఆమె సిబిఐ మీద ఆమె గురించి సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు వేస్తున్నప్పుడు పిలిచి రేపు ఇట్లా జరిగితే ఇన్పుట్స్ అడిగి తీసుకున్నాం. ఆమెతో ఇన్పుట్స్ ఇచ్చింది, ఏం మాట్లాడాలి ఏంది అనేది. ఢిల్లీకి పోయినప్పుడు కూడా ఢిల్లీ కూడా అన్న వస్తున్నారా అని అడిగింది. వస్తున్నాక అని చెప్పాను. సో నాతో బాగానే ఉంటుండే. మేమే పెట్టుకొని పోయినాం కదా, ఛార్జీలు కూడా మేమే పెట్టుకొని పోయినాము. అయితే ఢిల్లీలో ఈడీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మేమే అక్కడ పోయి మేమే మీడియాతో మాట్లాడడానికి పోయినాం. ఇక్కడ ఇంటి దగ్గర వచ్చినప్పుడు కూడా మేమే అందరం ఉన్నాం. సో మేము అందరం కూడా ఉన్నప్పుడు మేమందరం ప్రొటెక్ట్ చేసుకున్నాం కదా కవిత అక్కడ. సార్ కూతురుగా ఎంతనో ప్లస్ ఉద్యమకారులు కూడా ఆమె బతుకమ్మ కాంట్రిబ్యూషన్ తక్కువ కాదు కదా తెలంగాణ మూమెంట్లో. సో అప్పటి వరకు మేము ఓనే చేసుకున్నాము. సో మా మీద వ్యక్తిగతంగా ఏమి ఉండకపోవచ్చు, బహుశా ఇదే. లేకపోతే ఎవరైనా ఇష్యూ మాట్లాడండి అని చెప్తే మాట్లాడిందో మరి ఎవరన్నా అంటే ఇది చాలా సులభంగా మాట సునాయాసంగా అన్నారు కానీ తీవ్రంగా దానిలో అర్థం చెప్పలేము కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు. ఇది అందుకే నాకు డౌట్ వచ్చింది అంటూ నేను. రేవంత్ రెడ్డి చేసిన 2021లో రేవంత్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్, నిన్న కవిత గారు పెట్టిన ట్వీట్, రెండు కంటెంట్స్ ఏమున్నాయి అంటే దానికి సారూప్యత ఉన్నది. ఒకే రకమైన కంటెంట్. సో నేను అదే అన్నాను, అక్కడ ఆయన పలికిందే మీరెట్లా పలికినరు, బయట పెడుతున్న అనుమానాలు నిజమా? ఆయన పెట్టించిండు అది. అంటే నాడు చిన్న ప్రాణం అది. నా చిన్న ప్రాణం కోసం అంత పెద్ద టార్గెట్ చేసుకోవడం కూడా ఇది ఉంది. కానీ ఒకటేందంటే నేను ఎవరికైనా సరే రేవంత్ రెడ్డి గారు కానీ కవిత గారు కానీ
ఇంకా ఎవరైనా బయట ఉన్న వాళ్ళకి కానీ మేము హంపీలో ఉన్నది ఒకటే రోజు తెల్లారి వచ్చినాం. అది ప్యూర్ ఫ్యామిలీ ఫంక్షన్. దయచేసి దాన్ని రాజకీయం చేసి, ఎందుకంటే ఊరికే మా క్యారెక్టర్ని దెబ్బతీసే కుట్ర. అక్కడేదో సీక్రెట్ మీటింగ్ పెట్టిర్రు. ఆ సీక్రెట్ మీటింగ్ని క్రాంతి రికార్డ్ చేసి సార్కి ఇచ్చాడు. అది మీటింగే సీక్రెట్ కానప్పుడు, ఫంక్షనే సీక్రెట్ కానప్పుడు రికార్డింగ్ చేస్తాము. ఫోటోలు తీసుకున్నాం, తుంగభద్ర నది పొంటు తిరుగుకుంటూ ఫోటోలు తీసుకున్నాం, బ్రహ్మాండమైన ఫోటోలు తీసుకున్నాం, బ్రహ్మాండమైన వీడియో తీసుకున్నాం. అందరూ ఎవరెవరు పోయినామో అందరం గ్రూప్ పెట్టుకున్నాం, గ్రూప్లో కూడా షేర్ చేసుకున్నాం. దేంట్లో సీక్రెట్ లేదంటున్నాను. ఎవరెవరో అక్కడ పోయినామో అందరం ఒక గ్రూప్ పెట్టి గ్రూప్లో కూడా ఫోటోలు షేర్ చేసుకున్నాం. దాన్ని ఏమో అసభ్యకరమైన ఫోటోలు కావు, ఏమన్నా రహస్య ఎజెండా ఉన్న ఫోటోలు కాదు. ప్రకృతిలో మంచిగా నది పక్కన కొండల మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ నది దాటుకుంటూ ఒక రోజంతా బ్రహ్మాండంగా కొంచెం అక్కడ ఉన్నాం మేము. కానీ అది వివాదానికి టర్న్ అయింది కదా. అదే మరి వివాదం, బుద్ధి లేని వాళ్ళు చేసేది వివాదం. అది విహారయాత్రలకి, నీకు రాజకీయ కుట్రల సమావేశాలకి నీకు ఏమన్నా ఉండాలి కదా, తేడా ఉండాలి కదా. అది ఊవాచ వ్యక్తులను బ్లేమ్ చేయాలి, వ్యక్తుల మీద బట్టగాల్చి ఇదే చేయాలి. ఇప్పుడు ఇది ఎప్పుడు 2021లో జరిగిందా? 21 జరిగింది కదా. మరి ఏం జరిగింది అనేది ఎందుకు బయట పట్టలేకపోతున్నారు? ఇప్పుడు సీఎం అయింది కదా, ఓకే అనుకుందాం. ఇప్పుడు సీఎం అయింది కదా, హంపీలో ఏం జరిగిందో ఎంక్వైరీ చేయమని, సిబిఐ ఎంక్వైరీ చేయమని. ఊకే లొల్లి పంచేది మాకు కూడా పోతుంది. అంతే కదా, హంపీలో ఏం జరిగిందో సిబిఐ ఎంక్వైరీ చేయమను, ఎప్పుడు చేయించమని చెప్పు. ఇంక వేరే ఏమన్నా ఎంక్వైరీ చేయించమను. ఊరికే మమ్మల్ని పట్టుకొని వీడు కోవర్ట్ చేసిండు, వాడు కోవర్ట్ చేసిండు అంటే ఇప్పుడు మా క్యారెక్టర్ దెబ్బతిద్దామనే ప్రయత్నం, మాకున్న క్రెడిబిలిటీని దెబ్బతిద్దామనే ప్రయత్నం. మేము కూడా కొన్ని విలువలతో ఉన్నాం కదా, రాజకీయాల విలువలతో ఉన్నాం, జర్నలిజంలో విలువలతో ఉన్నాం, ఉద్యమంలో కూడా విలువలతో ఉన్నాం. నీ విలువ లేనివాడివి మమ్మల్ని పట్టుకొని మా విలువ కూడా తీసేస్తాం అనుకుంటే అది ఎట్లయితుంది? సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించడం లేదా సిబిఐకి చెప్పడం అంటే వాళ్ళ ఇటు నుంచి అటువైపు ఢిల్లీ కోర్టు ఓ లెక్కన. అదే సందర్భంలో ఏ అంశం మీద అయితే చర్చ జరుగుతున్నదో ఆ అంశాన్ని కేంద్రంగా చేసుకొని ఇద్దరు ముఖ్య నాయకుల పేరు చెప్పడం, ఆవేదనతో చెప్పినట్ల ఆ మాటలు, కవిత చెప్పిన మాటలు ఇంకేదైనా ఉంది, ఇంకేదైనా అనుకోవాలన్నా ఏం ఉద్దేశమై ఉండవచ్చు? ఇక వాళ్ళిద్దరు మీకు పరిచయస్తులో ఇద్దరు ముఖ్యమైన నాయకుల చెప్పినా అది కరెక్ట్ కాదు. తను మాకంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అది వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు, హరిశన్న కానీ సంతోష్ కానీ, అంతే తప్పించి వేరే కాదు కదా. సార్ను డ్యామేజ్ చేద్దామని కాదు కదా. అంటే కాంగ్రెస్ ఆరోపణలు నిజమని సాక్ష్యం ఆరోపణలు ఎట్లా చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అంటే ఈమె దానికి సాక్ష్యం ఇచ్చినట్ల అసలు ఏమది? అంతే కదా, ఈమె మాట్లాడుతున్న మాటలు కేసీఆర్ సార్ మీద చేస్తున్న, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలం ఇచ్చినట్టే. ఇప్పుడు మొత్తం అందరినీ టార్గెట్ చేస్తున్నప్పుడు మీరు ఒక దాంట్లో విడదీసి మీరు ప్రయత్నం చేస్తే అది పార్టీ కూడా నష్టం కదా, సార్ కూడా నష్టం కదా. చివరికి ఏమనుకుంటారు, ఉద్దేశపూర్వకంగానే నాకు ఆయన ఫోన్ చేశాను, అలా ఇదంతా ఉద్దేశపూర్వకంగానే ఇది చేస్తున్నా, అరే గట్టెట్టుకుంటుంది అని. కాదన్నా మరి ఇద్దరు పేర్లు మాట్లాడి మీ ఇద్దరు పేరు మాట్లాడతలేదామే, ఇది ఒక కుట్ర. సేమ్ ఇది కూడా ఒక కుట్రనే కావచ్చు కదా. సో ఆమె మాట్లాడింది అయితే కరెక్ట్ కాదనే మేము అనుకుంటున్నాం. సో ఇంకా అందుకే కూడా మేము కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేము. ఎందుకంటే ఆమె పని ఇప్పుడు తను బయటకు పోయిన తర్వాత తను స్వేచ్ఛాజీవి, ఇప్పుడు ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఆమె కూడా రిజైన్ చేసింది కనుక స్వేచ్ఛాజీవి, ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకేం మాట్లాడలే కనుక దాని గురించి మనం మళ్ళీ ఆమె గురించి కార్యాచరణ ఉంటుంది ఏమిటో చేసుకో, మంచిదే కదా, తప్పేముంది. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఎవరి పనాలు చేసుకోవడం, ఎవరి కార్యాచరణ వాళ్ళకు ఉంటుంది. సో అది చేసుకుంటే మరి వాళ్ళ కేసీఆర్ గారిని పార్టీని విమర్శిస్తే మళ్ళీ మేము కూడా విమర్శించాల్సి వస్తాయి కదా. మళ్ళీ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తానంటున్నారు. అప్పుడే ఇంకా పోవడం అయిపోలే. ఇంకా అయ్యో 6 నెలలకో 7 ఏడాదికో మళ్ళీ తిరిగి రావచ్చునేమో కదా అని సారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం, అంతే కదా.
సార్ ఏమన్నా అన్నాడు మన పార్టీ మీ పార్టీ అధ్యక్షులు ఈ మొత్తం వ్యవహారం పైన కొంతమందిని పిలిపించుకొని మాట్లాడినది అన్నారు కదా. ఇక నేను ఆ స్థాయిలో లేను కదా, సీనియర్ లీడర్స్తో పిలిచి మాట్లాడుకుంటారు. మరి మేము మాట్లాడుకుంటారు. సార్ నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడు ఆలోచిస్తారు కదా. ఏదైతే నిర్ణయం తీసుకునే ముందు దాని పరిణామాలు అవన్నీ చూస్తాడు కదా సార్ కూడా. ఒకేసారి నిర్ణయం తీసుకోడు కదా. దాని పక్కన ఇంకో వార్త కూడా వచ్చింది, లోకల్ బాడీ ఎన్నికలు అనుసరించే వ్యూహం పైన మాట్లాడినట్టు వచ్చింది. అంటే కవిత విషయం వెనక్కి వెళ్ళిపోయి లోకల్ బాడీ దాని మీద మాట్లాడిన ఒకటి వార్త వచ్చింది. అది మీ దగ్గర చర్చ ఉన్నది. వాతావరణం ఎట్లుంది క్షేత్రస్థాయిలో? లోకల్ బాడీస్లో మేము గెలుస్తాం, 100% గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీకి అందుకే ఎలక్షన్ పెట్టే ఛాన్స్ కనపడతలేదు కదా. పెడదా మన దగ్గర తాగబోతారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ధైర్యం చాలతలేదు వాళ్ళకు. గ్రౌండ్లో ఏ విలేజ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. అవును, అంత సీరియస్ ఉందా? అంత సీరియస్ ఉంది. మీరు గ్రౌండ్ పోయి చూస్తే మీకు తెలుస్తుంది అది. సో సీరియస్ అంటే అసలు మినిమం పాలన అనేది మొత్తం పడికేసింది, పడుకున్నది. మంత్రులు ఎవరి కాలు సంపాదించుకోవడానికి ఎగబడ్డారు తప్పించి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అది ఓపెన్లు అయితే గృహప్రవేశాలు అవుతున్నాయి, ఆ ఫోటోలు వస్తున్నాయి. జనాలు 3 నెలలకే ఇల్లు అయిపోయింది, ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది మాకని కొద్దిగా సంబరాలు టీవీలలో కనిపిస్తున్నాయి, పేపర్లలో కానొస్తున్నాయి. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. ఏడా ఎక్కడ వచ్చినాయి? నిన్న మన పేపర్లు వచ్చినాయి కదా. ఎక్కడో దగ్గర మళ్ళీ రేపే మళ్ళీ వార్తలు వస్తాయి చూడు ఎన్నైనాయో. ఎన్నైనాయి ఊరుకు 4,50,000 ఇండ్లు తొలి విడతలో మంజూరైతే ఇస్తారు. కానీ ఇవ్వాల్సిందే కదా అది. కానీ ఎన్ని ఇచ్చినట్టు నేను ఎన్ని ఇచ్చారు, ఎంతమంది కట్టుకున్నారు? మా దగ్గర కాంట్రాక్టర్ని పెట్టి కట్టిస్తున్నారు. 10 మందికి ఇల్లు శాంక్షన్ అయినాయి. 10 మంది దగ్గర 2 లక్షలు వసూలు చేసుకుంటారు. సో తీసుకొని ఓ కాంట్రాక్టర్కి ఇస్తుండ్రు. ఆ కాంట్రాక్టర్ ఇల్లు కడుతుండ్రు, బిల్లు వచ్చినప్పుడు తీసుకోవాలి. అంటే వీళ్ళకు గవర్నమెంట్ ఎప్పుడు డబ్బులు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సో ప్రజలతో పెడితే ఇబ్బంది అవుతుందని కాంట్రాక్టర్తో పెట్టిస్తాం. అది బిల్లు రాకపోతే మళ్ళీ కాంట్రాక్టర్ పోయి ఆడ పోయి ధర్నా చేస్తారు, అప్పుడు బయటకు వస్తుంది వ్యవహారం. అంటే నీకు ప్రజలకు కావాల్సిన మినిమం నీడ్స్ కూడా తీరాలి కదా. నువ్వు ఇల్లు అనేది కూడా ఓకే, ఇల్లు లేని వాళ్ళకు ఉంటుంది, ఇవ్వాల్సిందే, తప్పేం లేదు. కానీ ఉన్నోళ్ళకి ఇస్తారు కదా, నీకు అదేమవుతుంది? ఇందిరా మిల్లు వచ్చినోడికే మళ్ళీ ఇది కూడా వచ్చింది. ఈ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినాం. నిజంగా కేసీఆర్ లెక్క మొత్తం తీసి లక్కీ డిప్ తీసి ఇస్తున్నా. ఓ 10 మందికి ఇల్లు లేని వాళ్ళు ఉంటే నీకు మేము లాటరీ పెట్టి ఇస్తుంటాం. మేము నువ్వు ఆ పద్ధతి ఎంచుకున్నారా? లేదు కదా. ఓకే, నీకు తీసుకో, నువ్వు తీసుకో అయిపోయా, అంతే. ఇల్లు అయిపోయింది అది. ఇక నీకు కరెంటు సరిగ్గా ఉండలేదు, ఊళ్ళలో వాటర్ సరిగ్గా ఉండలేదు, ఊరు మెయింటెనెన్స్ లేదు, స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ లేదు, చెత్త ఎత్తుకపోయే దిక్కు లేదు ఊళ్ళలో. నల్ల రిపేర్ చేసే దిక్కు లేకుండా పోయాడు. వాటర్ ట్యాంకులో మంచినీళ్ళ దాంట్లో పురుగులు వస్తున్నాయి, దాన్ని కూడా ఫిల్టర్ చేసేది దిక్కు లేకుండా పోయింది. సో నువ్వు ప్రజలకు ఇట్లాంటి మినిమం నీడ్స్నే నువ్వు తీర్చలేకపోయినరు. ఇక్కడ కరెంటు అయితే ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఇప్పుడు ఎరువుల ధరలు ఉన్నాయి, ఎరువుల సమస్య ఉన్నది, యూరియా దొరకలేదు, దొరికిన దగ్గర బ్లాక్లో దొరుకుతుంది. కాంగ్రెస్ నాయకులందరూ చాలా దగ్గర బ్లాక్లో అమ్ముకుంటున్నారు, ఎక్కడ పోతుందో యూరియా అర్థమవుతలేదు. సో ఇన్ని సమస్య యూరియాది సమస్య ఉన్నమాట వాస్తవమే, కానీ బీఆర్ఎస్ దాన్ని ఎక్కువ హైప్ చేస్తున్నారేమో అని వాళ్ళు అంటున్నారు. వాటిని పేపర్లో లైన్లు కానొస్తున్నాయి, కిలోమీటర్లు. అంతే కదా, మరి లైన్ కనబడుతున్నట్టు అర్థమైంది, సమస్య ఉన్నట్టే కదా. సమస్య ఉంటేనే లైట్లు చెప్పులు కనబడుతుంది. ఎందుకు కిలోమీటర్ లైన్ నేను ఎక్కడ చూసినా, పేపర్లో ఇంతకుముందు చూసాను, ఇంత పెద్ద లైన్. ఈ పరిస్థితి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు లేకుండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా? అంటే ఆనాడు బీజేపీతో బీఆర్ఎస్ కొంత దోస్తాను ఉన్నది కాబట్టి ఈజీగా సప్లై అయింది యూరియా. ఇప్పుడు కాంగ్రెస్ విపక్షం కాబట్టి దానికి వచ్చి అని వాళ్ళు అంటున్నారు, నా మాట కాదు ఇది. అంటే ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని బీజేపీ ఇవ్వలేదు, కానీ యూరియా మాత్రం ఒక్కటి ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంటుందా? ఈ రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇవ్వలే. ఎన్నడూ వర్షం పడితే వరద వస్తే ఒక్క పైసా కూడా కేంద్రం సాయం చేయలేదు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు. అట్లాంటిది బీజేపీ యూరియాలో సపోర్ట్ చేసి అనుకుంటా. వాడు సపోర్ట్ చేసి ఏమి ఉండదు, డబ్బులు కట్టడం, కొనుక్కోవడం. స్టేటు బీజేపీ దయాదాక్షిణ కూడా అక్కర్లేదా? నీకు స్టేట్కు యూరియా ఎంత అవసరం ఉన్నదో నువ్వు ఇండియన్ పెట్టాలి, నువ్వు తెచ్చిస్తాడు. నీకు ఎంత రాష్ట్ర రైతులకు సంబంధించిన ఎంత యూరియా అవసరం ఉన్నది అనేది నీకు అవగాహన లేకపోయా నువ్వు రివ్యూ పెట్టాలి కదా. సమ్మర్లో రివ్యూ పెట్టుకొని రేపు వర్షాకాలానికి వర్షాలు పడితే ఎరువులు అవసరాలు ఉంటాయి,
ఎరువులు ఎంత ఎంత ఉన్నాయి ఏంది అని స్టాక్ ఏంది చెక్ చేసుకోవాలి కదా. అది నా పని కాదు అన్నట్టు ఉంటాడు ఆయన. ఏ పని కూడా అది కాదు. టీఆర్ఎస్ మీద బురద వేయడం, బీఆర్ఎస్ను రోజు తిట్టడం, రోజుకి ఎక్కడ మైక్ దొరుకుతుంది అక్కడ పోవాలి కేసీఆర్ గారిని తిట్టాలి. అది ఒక్కటే జేబులో కత్తెర పెట్టుకున్నట్టు జేబులో కత్తెర పెట్టుకొని గత పైసలు పాడలే కానీ రిబ్బలు మాత్రం చేసుకుంటూ వస్తున్నారు. మా దగ్గర మంత్రి కూడా అట్లా చేస్తున్నాడు. ఎవరు? మా దామోదర రాజేశ్వర ఏం లేదు, ఒక్క పంజరలే నేనే పిచ్చిన రోడ్డు ఉంది తప్పించి 2-3 రోడ్లు తప్పించి ఇప్పుడు రెండేళ్ళు కానికి వస్తుంది ఇప్పటి ఇప్పటి వరకు మీరు పండి. ఏమో మీరు ప్రతిపక్షం అరే కావచ్చు. నేను వీడియో పొద్దున పోరాడు కాంగ్రెస్ పోరాడు నాకు పెట్టాడు. నేను చెప్తాను కాంగ్రెస్ పోరాడే వీడియో పెట్టాడు. ఏంద్రా ఇదంటే ఇది పెట్టినా నా త్రిశామకి పెట్టినా పెడితే ఎందుకు పెడుతున్నాడు త్రిశామని చెప్పి బెదిరిస్తున్నాము. ఏముంది దాంట్లో? రోడ్డు బాగాలేదని పెట్టిన పిల్లవాడు పొద్దున్న నాతో షేర్ చేసుకుంటున్నామాట. ఇగో నేను పెట్టినా ఇది చూడు అని చెప్పి. ఇగో కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం చేస్తారు, మామూలు కాదు. ఆ కలర్ మరి గులాబీ కలర్ ఉంది ఏంటి? ఆ పిల్లాడు ఏ కలర్ వేస్తారో మనకేముంది కానీ మరి ఉంది ఆ పేరు పిల్లవాడు పోదు కానీ. అవును అవును. సో ఇటువంటి దుస్థితి కింద ఉన్నది. కింద ఉండి మేము గెలుస్తాము ఇంకా అని అనుకుంటే ఎట్లా? మరి ఇప్పుడు కవిత ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఉంటుందని కూడా అంటున్నారు కదా. కవిత గారి ఎఫెక్ట్ అయితే ఏముండదని అనుకుంటున్నాం. మా దగ్గర కూడా పెద్ద ఏం లేదు. సో ఎవరైనా మేము ఒకటి ఏంటంటే ఎవరు కవిత గారికి దగ్గర అయినా కూడా కేసీఆర్ సార్ చూసే కదా అయ్యేది. కేసీఆర్ సార్ లేనప్పుడు కవిత గారి దగ్గరికి ఎందుకు పోతాం? సో అంత ప్రభావం ఉంటుందని లేదనుకోవచ్చు. ఉండకపోవచ్చు అంటుంది. మరి ఏమైనా పిలిస్తే వెళ్ళి మాట్లాడతారా? ఎవరు? కవిత మీరు ఇప్పుడు సహజంగా ఇక్కడ కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. దానికోసం సెపరేట్గా పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే నాకు రాలేదు కదా, అట్లాంటి అవసరం ఉండదు కదా. ఉండకపోవచ్చు. ఎక్కడైనా కనబడితే మాట్లాడతాం తప్పించి. కానీ ఇప్పటికీ నాకు సరిగా సూటిగా ఆన్సర్ రాలే నాకు. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు నాయకులు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు, ఇప్పుడు బయట నుంచి ఉన్న కుటుంబం ఇంకో మెదక్ జిల్లాకు సంబంధించిన మీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు మీ విషయంలోనే ఎందుకు ఆమె ఇట్లా మాట్లాడుతుంది అర్థం కావట్లేదు అసలు. అంటే ఆ టీంలో నేను పోయినా కనుక అట్లా అడుగుతుందేమో. ఇప్పుడు ఆ టీంలో నేను కూడా పోయినా కనుక ఆమె మాట్లాడుతుందేమో. అంతమించి తనకు నాకు ఎక్కడ కూడా క్లాష్ లేదు, ఎప్పుడు కూడా క్లాష్ లేదు. ఈ మధ్య మాట్లాడుకున్నారా? ఈ మధ్య నేను కూడా చాలా రోజులు అంటే ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత, జైలు నుంచి పోయి వచ్చిన తర్వాత కుదరలేదు నాకు కూడా. అప్పుడు ఫోన్ లేకుండా కొన్ని రోజులు తర్వాత నేను కూడా కుదరలేదు. ఇంకా ఆ తర్వాత పరిణామాలు మారుతూ వస్తున్నాయి కనుక మాట్లాడలేదు, కలవలేకపోయినాం అంతే. ఓవరాల్గా ఈ ఇష్యూలో మీకు అర్థమైంది ఏమిటి? హంపి మళ్ళీ తెరపైకి రావడం మీకు అర్థమైంది ఏమిటి? మీ కౌంటర్ ఉంది, ఈవెన్ దో మీరు ఒక జర్నలిస్ట్ కూడా కాబట్టి ఏమర్థమైంది సినారియో అంతా? అంటే ఒకటి ఏంటంటే రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని దెబ్బకొడదామన్న ప్రయత్నం చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాం కదా, అందరు ఇంటలెక్చువల్స్. మేము 2-3 ఎమ్మెల్యేలు ఉండొచ్చు కానీ అందరు ఇంటలెక్చువల్స్ పాపం. ఎవడు కూడా రాజకీయాల్లో పాలన చేయాలని కాదు, అంతా తెలంగాణ ప్రేమికులు. తెలంగాణ కావాలని నరాన జీర్ణించుకొని పోరాటం చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ రేపు దాంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ తీస్తే దీన్ని కుట్రగా క్రియేట్ చేయాలి. కుట్ర కేంద్రంగా క్రియేట్ చేసి దాంట్లో వీళ్ళందరూ చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. అందుకే నేను కూడా మీ ద్వారా అందరూ చెప్తున్నాను ఏంటంటే అది ప్యూర్గా ఫ్యామిలీ ఫంక్షన్. అది ప్రతిసారి దాన్ని హంపీలో ఏం జరిగింది, ఎంపీలో ఏం జరిగింది అంటే మీరు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి కదా. మరి ఏం జరిగిందో అనేది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో టూర్ పోతుంటారు కదా. నేను అనుకునేది ఏంటంటే బహుశా హంపీ ఏరియాలోనే అంతకంటే ముందే ఒక సౌత్ బీసీస్ మీటింగే జరిగినట్టుంది బహుశా. కర్ణాటకలో ఎక్కడనో దానికి ఈటల రాజేంద్ర గారు పోయినట్టు. సౌత్ ఇండియా బీసీ లీడర్స్ మీటింగే జరిగినట్టుంది. సో వాళ్ళకు ఆ మీటింగ్ వేరు ఈ మీటింగ్ వేరు అని అనుకోకుండా రెండు క్లబ్ చేసి మాట్లాడుతున్నట్టేమో అని అనిపిస్తుంది. బహుశా కవిత గారికి కూడా ఆ సమాచారం ఉందో లేదో ఆ విషయం తెలుసుకొని మీరు మాట్లాడండి. హంపీలో ఎటువంటి కుట్రలు జరగలేవు. హంపీలో కేసీఆర్ గారికి అగనెస్ట్గా, హంపీలోనే కాదు మేము ఎక్కడ కూర్చున్నా కూడా కేసీఆర్ గారికి అగనెస్ట్గా పల్లెత్తు మాట కూడా మాట్లాడుకోము. సార్ గురించి ఇంకా సార్ చేస్తున్న దాని గురించి మంచిగా మాట్లాడుకుంటాం. మా గురించి కామెంట్ చేసిన దాని గురించి సార్ ఇట్లన్నాడు అని చెప్పి ఇంకా నన్ను నవ్వుకుంటాం. సార్ బాగా సంతోషంగా ఉండని చెప్పుకుంటుంటాం.
సో అంతే తప్పించి ఎక్కడ కూడా సార్ కాంగ్రెస్ కుట్రలు చేసే దమ్ము ధైర్యం మానాటోళ్ళకు ఉండదు. అన్నిటికి మించి ఏంటంటే మేము ఏదో పదవుల కోసం రాలే రాజకీయాలకు. ఉద్యమం నుంచి వచ్చినాం, ఉద్యమంలోంచి అవకాశం వచ్చింది కనుక ఎమ్మెల్యే అయినాం. అంతే తప్పించి మేము ప్రొఫెషనల్గా నేను ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే నుంచి మంత్రి కావాలి, మంత్రి నుంచి నేను ఇంకో పదవి కావాలి అని దాని మీద ఆశ పెట్టుకొని కూర్చున్న వాళ్ళం కాదు. మాకు క్లారిటీ ఉంది అంతే కదా. ఎంతవరకు నేను పని చేయగలుగుతాను, నా స్తోమత నా స్థాయి ఏందో అంతవరకే ఉంటాం తప్పించి ఈ కుట్రలు చేసి దాన్ని లీగులు చేసి దీన్ని లీగులు చేసి మాకేం వస్తుంటుంది. ఇక నేను లీగులు చేయాలని కూడా చాలా చాలా విషయాలు ఉంటాయి. మనం ఎందుకు మాట్లాడతాం, మనం అవసరం లేదు కదా. కొంచెం పర్సనల్ షేర్ చేసుకుంటాం, నువ్వు నేను చాలా పర్సనల్ పర్సనల్ ఉంచుకునే విషయం పర్సనల్ ఉంచుకుంటాం. కానీ దాన్ని అనవసరంగా దాన్ని టైం వేస్ట్ చేసుకుంటే మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఇదే మీరు పదే పదే మాట్లాడుతూ పోతుంటే మేము కూడా పదే పదే మాట్లాడతాం. మేము దిగిన ఫంక్షన్ ఫోటోలు బొకేలు తీసుకున్నాయి, మీరు రికార్డింగ్ అన్నారు కదా, ఆ రికార్డింగ్ ఉన్నాయి నా ఫోన్లో. అవి కూడా మీరు కదా మేము బయటికి పెడతాం. మీరు సీక్రెట్ అంటారు కదా, అది ఓపెన్ మీటింగ్, సీక్రెట్ మీటింగ్ కాదు. ఓపెన్గానే వీడియో తీసుకున్నాం, అందరం 20 మందిని గ్రూప్ పెట్టుకున్నాం, గ్రూప్లలో షేర్ చేసుకున్నాం. దాంట్లో తప్పేముంది. మనం ఫ్రెండ్స్తో కలిసి శ్రీశైలం పోయినాం అనుకుందాం, పోతుంటాం కదా, ఇంకెక్కడో పోతుంటాము, 4 టూర్ పోతాం, 4 టూర్ మందుకు గ్రూప్ పెట్టుకుంటాం కదా, గ్రూప్ అన్నీ షేర్ చేసుకుంటాం. నేను తీసిన ఫోటోలు నేను పెడతా, నువ్వు తీసిన ఫోటోలు నువ్వు పెట్టుకుంటావు. మామూలుగా జరిగిన దాన్ని ఏదో కుట్ర చేసిను అని అనడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎక్కువ దీని గురించి మాట్లాడుతుంటే ఏమైందంటే వాళ్ళు మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. లేని దాని క్రియేట్ చేస్తున్నారని మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. నా తెలిసి ఇంకెవరు మాట్లాడలేదు, నేనే మాట్లాడనుకుంటా హంపి గురించి ఈ మధ్య కాలంలో. మీరు నా ప్రస్తావన తీసుకొచ్చిన కనుక నేను కూడా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి నేను కూడా స్పందించాల్సి వచ్చింది. లేకపోతే నేను కూడా ఎందుకు స్పందిస్తాను? నేను నాకు గొంతు కూడా బాగాలే, నాకు వారం రోజులు నాకు కూడా జలుబు దగ్గుంది. సో అనవసరమైన రాజకీయం పెట్టకుండా నిజంగా చేయాలనుకున్నప్పుడు ఒక నిర్మాణాత్మక పని మీరు పెట్టుకోండి, చేయండి. తెలంగాణ ప్రజలకు పనికొచ్చేది. మేము మిస్ అవుతున్నాం అనుకుని ఫీల్ అవుతున్నప్పుడు 100% చేయండి, మిమ్మల్ని అప్సెట్ చేస్తాం అప్పుడు. అంతే తప్పించి మమ్మల్ని నిర్వీర్యం చేసే మా క్యారెక్టర్స్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేయకండి ప్లీజ్. రైట్ సార్, థ్యాంక్ యూ. కవిత చేసిన వ్యాఖ్యల వెనుక వారి కౌంటరు, ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, బహుశా ఎవరి ఆలోచన ఏమిటి అన్నదానికి సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.